అండి అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి అయితే మా ఊర్లో బోనాలు అన్నమాట. ఇది మా ఇంటి బయట వైబ్ ఇలా ఉంటుందన్నమాట. చూడండి, ఎత్తుగడ్డ పైన ఉంటుంది మా ఇల్లు, అంటే బండ పైన ఉంటుందన్నమాట. చాలా అసలు ఒక వెరైటీ అని చెప్పొచ్చు. మా ఊర్లోనైతే చాలా ఇల్లులు ఎత్తుగడ్డ మీద అండ్ బండ పైననే ఉన్నాయి. చాలా చాలా ప్రాబ్లమ్స్ అన్నింటికి. ఇంట్లో వాటర్ లేకపోయినా బోర్ వేసుకుందామన్నా కానీ ఉండదు, బాత్రూమ్స్ ఉండవు, చాలా 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 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా నేను అన్నీ ముందు చెప్తానన్నమాట మీకు. ఇంకా అందరైతే టిఫిన్స్ చేస్తున్నారు, టీ తాగుతున్నారనమాట. ఇంకా ఇక్కడనైతే మా అక్కయ్య మా ఆడపడుచు ఏం చేస్తున్నారు అడుగుదాం రండి. చూడండి ఎలా చేస్తున్నారు. అయ్యో ఇట్లా పెట్టి మళ్ళీ పువ్వు వీడియోలు తీస్తావు. హాయ్ ఎప్పురా, హాయ్ చెప్పు, చపాతీతో నా చెప్పు. అయ్యో చపాతీ అయ్యో ఏమైంది, చపాతీ లబ్బర్ ఉందా? ఇది చపాతీ పిండి, ఇది చపాతీ పిండి అత్తమ్మ చేసింది. ఏం చేయాలి? పూరి పిండి చపాతీ పిండి చపాతీ వేయన్నా ఇదన్నమాట. అలా జరుగుతుంది. ఇక్కడ మాత్రం బయట అందరూ వాకిలు ఊడ్చేసి కల్లాపి చల్లుకున్నారు కదా, మనం కూడా ఇద్దామా అని చెప్పి డిస్కషన్ చేసుకుంటున్నారు. అయితే ఇంకా మా ఆయన అయితే వద్దన్నాడు అనమాట. వద్దు, అది స్మెల్ బాగుండదు, అస్సలు వద్దు అది అని చెప్పి ఇంకా వద్దన్నాడు. ఇంకా సైలెంట్ కూరుకున్నాం అనమాట మేమైతే. ఇక్కడైతే ఏం వంట చేద్దామని చెప్పి డిస్కషన్ చేస్తూ ఉన్నారు. ఇంకా మా ఆయననైతే ఇదే ఫస్ట్ టైం వంట దగ్గర ఉండడం. అయితే అసలు తనకు వంట కూడా రాదు, మా మామయ్యకి రాదు, మా ఆయనకు రాదు, ఎవరికి రాదు. కానీ మా అత్తయ్య ఇట్లున్నారు కదా, మేము ఉన్నాం కదా చూసుకుంటామని అయితే వాళ్ళైతే ముందు వచ్చి అయితే ప్రిపరేషన్ చేస్తున్నారనమాట. ముందే ఎవరైనా చుట్టాలు వచ్చినా తింటారు కదా, అందరు ఉండరు కదా, టైంకి వచ్చేసి తినేసి వెళ్తారని చెప్పి ఫస్ట్ అయితే వంట కావాలని చెప్పి వంటనైతే చేస్తున్నాము. ఇంకా వంట అయిపోయిన తర్వాత ఇంకా రెడీ అయ్యి ఇంకా బోనాలు గిట్లా రెడీ అయితే మేము చేస్తాము. ఇంకా వీళ్ళైతే ఇక్కడనైతే రెడీ అవుతున్నారనమాట. చూడండి, మా ఆయన అయితే ఎంతో వంట చేసినట్టుగా పెద్ద గంటె పట్టుకొని తిప్పుతూ ఉన్నాడు. కానీ అసలు ఏం రాదు, అసలు ఏమేయాలో కూడా తెలియదు. మటన్ వండేటప్పుడు జీలకర్ర అని చెప్పి అడుగుతున్నాడు. అందరు నవ్వారనమాట. ఇంక ఇక్కడనైతే మా ఎల్లమ్మ తల్లి మా ఇంట్లో అనమాట, కులదేవత. మేము ఇలా నిలుపుకున్నాము. మా అమ్మవారు చూడండి, నిన్న బియ్యం పోసినాం కాబట్టి ఇప్పుడు ఓడి బియ్యం మళ్ళీ నైవేద్యం పెట్టాము. పెట్టిన తర్వాత బోనాలన్నీ రెడీ చేసి పెట్టాము. చుట్టాలు అయితే వస్తున్నారు. బ్లాగ్ ఎలా ఉంటుందో. బోనాలు అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇక మేమైతే ఇట్లా దించాము. చూడండి, బాగున్నాయి ఫ్రెండ్స్ బోనాలు అయితే. చూడండి, అందరు వచ్చి కూర్చున్నారు ఇక్కడ. ఏమైంది? ఏడికి చూడ ఒకసారి, ఇటు చూడే ఒకసారి చూడ. అయితే ఇక్కడనైతే ఇక ఫోటోనైతే దిగి అందరం దిగుదామని చెప్పేసి అయితే అంటుందన్నమాట. చాలా హడావిడిగా సందడిగా ఉంది మొత్తం. చూడండి, నేనైతే ఇలా రెడీ అయ్యానమాట. మా అత్తయ్యని ఫోటో దిగుదామని చెప్పేసి అంటే మళ్ళీ చీర తీసింది, చీర మడత పెడతా అని చెప్పేసి అదే అంటుంది అనమాట. ఇంకా మా అక్కనైతే వీడియోస్ తీస్తుంది అనమాట. అత్తయ్య తిట్టు వీడియో తీస్తున్నా అని చెప్పేసి కామెడీ చేస్తుంది, అందుకే నవ్వుతుందన్నమాట అత్తమ్మనైతే. ఈ వచ్చేసి అయితే మా అత్తమ్మ వాళ్ళ చెల్లెలు చిన్నత్తయ్య, ఇంకా వీళ్ళందరూ చిన్నత్తయ్య పిల్లలన్నమాట, మా ఆడపడుచులు. ఇంకా మా అక్కనైతే ఇక్కడ రెడీ అవుతుంది. చూడండి, మంచిగా పౌడర్ వేసుకో ఫస్ట్ పౌడర్ వేసుకో. చూడండి ఫ్రెండ్స్, పొద్దున 11 గంటలకు రెడీ అయినాము బోనాలు వస్తాయని చెప్పి.
ఆ బోనాలు వస్తలేవు. మా అక్క మేకప్ అంతా ఖరాబ్ అయిపోతా ఉంది. మేకప్ మీద మేకప్ వేస్తుంది చూడండి. ఇంకా ఇప్పుడు వచ్చాయండి బోనాలు అయితే. మీకు పంత పోయిన తర్వాత బోనాలు అయితే వచ్చాయన్నమాట. ఇంకా చూడండి నేనే రెడీ చేశాను. బోనాలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒక్కదాన్ని చేసేసరికి చాలా టైం పట్టిందనమాట. చాలా బాగా రెడీ చేశాను, మంచిగా అనిపించింది. చూడండి అయితే పసుపు బోనం ఎత్తుకోమంటే పసుపు అంతా చీర మీద పడుతుంది అని చెప్పి రెడ్ కలర్ బోనం ఎత్తుకుంటుంది మా అక్క. పసుపు బోనం నువ్వు ఎత్తుకొని నన్ను ఎత్తుకోమని చెప్పింది. చూడండి ఇలా చేశాను అన్నమాట. చాలా బాగా అనిపించాయి. ఇంకా ఇక్కడనైతే ఇంకా బోనం ఎత్తుకున్న తర్వాతనైతే వెయిటింగ్ అనమాట. బయట ఆల్రెడీ బోనాలు అయితే వచ్చేసాయి అన్నమాట. అందుకే ఫాస్ట్గా మేము కూడా వెళ్ళిపోయాము. అసలు వాళ్ళు ఆగలేదు, మేము వచ్చేంత వరకు వెళ్ళిపోయారు లేట్ అయిందని చెప్పి. ఇంకా పల్లెటూరులోనైతే ఇలానే ఉంటుంది కదా, ప్రతి ఒక్కరి ఇంటి ముందుకు వచ్చేంత వరకు వెళ్ళొద్దు అని చెప్పేసి. ఇంకా ఇక్కడనైతే ఇక మంచిగా షిగాలు ఊకుంటూ మంచిగా ఇక ఏమంటారు మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్తారనమాట. ఇవైతే ఫస్ట్ మధ్యాహ్నం టైంలో ముత్యాలమ్మ తల్లికి అయితే బోనాలు అయితే వెళ్తాయి అన్నమాట. నిన్ననేమో పెద్దమ్మ తల్లికి వెళ్ళాయి. ఈరోజు ఇప్పుడు మధ్యాహ్నం చాలా లాంగ్ కాబట్టి కొందరు నీసు ఇట్లా ఏం తినకుండా ఎత్తుకుంటారని చెప్పి ముత్యాలమ్మ తల్లి దగ్గరికి అయితే బోనాలు అయితే వెళ్ళాయి అన్నమాట. ఇంకా అక్కడి నుంచి చాలా దూరం అండి, నడిచి ఎండ కింద రాళ్ళు, అసలు చాలా ఇబ్బంది అనిపించింది మాకైతే. ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసామన్నమాట. కూర్చోవడానికి ప్లేస్ లేదు, నీడ లేదు, అలాగే వాటర్ లేవు, చాలా ఇబ్బంది అయింది. చూడండి మేము అక్కడి నుంచి వచ్చిన తర్వాత అక్క మనం జడలు వేసుకున్నాక సౌరాలు చేద్దాం దా అక్క అని చెప్పేసి అంటే ఎల్లిపాయ జడేసుడే అని చెప్పేసి అయితే చేస్తున్నాం అనమాట. మా అక్కనైతే స్టేట్కి వెళ్ళొద్దని నేను చేస్తుంటే చేయొచ్చు కదా అని చెప్పేసి అయితే అన్నాం అనమాట. చాలా మంచిగా అనిపించిందండి. అందరం కలిస్తే హ్యాపీగా ఉంటే చాలా బాగుంటుంది కదా. ఇంకా ఇలానైతే రెడీ అయ్యాము. చూడండి మేమైతే ఇంకా బోనాలు అయితే రెడీ అయిపోయాయి. ఇలానైతే పిక్స్ అయితే దిగామన్నమాట. అయితే పోచమ్మ తల్లికి అనమాట లాస్ట్ బోనము. కొద్దిసేపు అక్క ఎత్తుకుంది ఇంట్లో నుంచి. నేను కొంచెం దూరం దాకా నేను ఎత్తుకుంటాను అని చెప్పి అక్క ఎత్తుకుంది. తర్వాత మధ్యలోకి వెళ్ళినాక నాకు ఇచ్చిందనమాట. అక్క లేదు, నిన్న నుంచి రాలేదు. అక్కడ కూడా వాళ్ళు ఉన్న దగ్గర అయినాయి కాబట్టి అక్క కూడా లేట్ వచ్చింది. అందుకే అక్క ఎత్తుకుంది అనమాట. అక్క ఎత్తుకున్నాక కొద్దిసేపటి తర్వాత నాకు ఇచ్చింది. ఇంకా బోనాలు అయిపోయిన తర్వాత ఇంక అందరు పడుకున్నాము. పడుకున్న తర్వాత ఎందుకు పడుకొని ఇస్తారు, అస్సలు పడుకోనియదు. మా అక్కనైతే చెల్లివ్వండి అని చెప్పి ఇంకా మళ్ళీ లొల్లి అల్లరి చేసింది అనమాట. చాలా ఫుల్ కామెడీ. మా అన్నయ్య నేను మా అక్కనైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము, ఫుల్ నవ్వుకున్నాం అనమాట. అలాగే మా ఆడపడుచుది నెక్స్ట్ డే తెల్లారితే బర్త్డే అనమాట. ఇంకా దాని గురించి డిస్కషన్ అవుతూ ఉంది. చాలా ఎంజాయ్ చేసాము. చూడండి ఫ్రెండ్స్, బర్త్డే చెప్పమని చెప్తే చెప్తలేరు అనమాట. కేక్ కోసమని మేము మాట్లాడుకుంటూ ఉన్నాము. కాదు లేచి కొడుతుంది కానీ మరి అక్క హ్యాపీ బర్త్డే అని చెప్పొచ్చు. రేపు పొద్దుగా చెప్తా అంటుంది. చెయ్యట పడేసి చెప్పు అక్క హ్యాపీ బర్త్డే. అవ్వా చెప్పురి పాలతో ఏమే చేసావన్నా? ఇక్కడనైతే బర్త్డే సెలబ్రేషన్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం అనమాట. నా మమ్మల్ని కేక్ అయితే ఇంట్లో రెడీ చేయండి అని చెప్పేసి అంటున్నారు, ఆట పట్టిస్తున్నారు. సరే ఓకే చేస్తాము, మేము చేసింది మాత్రం నువ్వు ఖచ్చితంగా తినాలి అని చెప్పేసి అక్కతోనైతే డిస్కషన్ చేసుకుంటున్నాము. ఇలానైతే మంచిగా సందడిగా ముచ్చట్లు పెట్టుకొని అయితే ఇంకా పొద్దున 3 అయిందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇంకా అక్కది సెలబ్రేషన్ ఎలా చేసాం, బర్త్డే సెలబ్రేషన్ ఎలా చేసాము, ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలోనైతే చెప్తానమాట. ఈ వీడియోనైతే ఇదనమాట. ఎలా అనిపించిందో
కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా మంచి మంచి ఫ్యామిలీ వీడియోస్ అయితే మీ ముందుకైతే తెచ్చిస్తాను. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్.